శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గరుడ పురాణంలోని మనము ఈ ప్రేతకల్పం నుంచి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ విభాగానికి సంబంధించి ఏంటంటే అశౌచము, దశగాత్ర విధి, ప్రథమ షోడశి, ఇతర షోడశుల విధానాలు, నవశ్రాద్ధాలు, వార్షిక కృత్యము, జీవుని యమమార్గ విధానము, షోడశ నగరాల్లో యాతన, పాపులకు పుణ్యులకు స్థాయిని బట్టి యమదర్శనం అనేటువంటి ఈ అంశాన్ని ఒక విభాగంగా మనం ఈరోజు విందాం. ఓ గరుత్మంత, మృత వ్యక్తికి దహన సంస్కారం చేసిన తర్వాత స్నానాలను, తిలోదకాలను గావించి ముందుగా స్త్రీలు, వారి వెనుకగా పురుషులు మెల్లగా నడుస్తూ ఇల్లు చేరుకోవాలి. ద్వారం దగ్గరికి వచ్చాక వేపాకు నమిలి ఒక రాతిపై నిలబడి ఆచమనం చేయాలి. ఇప్పుడిక పొంగుకు వచ్చే దుఃఖాన్ని ఆపవలసిన అవసరం లేదు. ఇప్పటి నుండి పుత్రులకు, పౌత్రులకు, సగోత్రులకు 10 రాత్రుల దాకా అశౌచం ఉంటుంది. దానికి సంబంధించిన కర్మలన్నిటినీ అందరూ చేయాలి. ఈ కాలంలో భోజన పదార్థాలను బయట నుండి తెచ్చుకొని తినాలి. భార్యాభర్తలు రాత్రులందు వేర్వేరు గదుల్లో శయనించాలి. చప్పిడి కూడే తినాలి. బ్రహ్మచర్య వ్రతం, కేవల శాకభక్షణం, పృథ్వీశయనం తప్పనిసరి. శరీర స్పర్శ కూడా తప్పే. దానాలకు, అధ్యయన కర్మలకు దూరంగా ఉండాలి. అంగమర్ధనము తలంటుకోకూడదు. ఈ అశౌచ అవిధి కాలంగా చెప్పబడుతున్న కాలంలో మట్టి పాత్రలలో భోజనం చేయాలి. శక్తిని బట్టి 3 రోజులు ఉపవసించాలి. గరుడు అడుగున మీదట అశౌచ సమయాన్ని లక్షాదులను ఇలా చెప్పాడు. స్వామి, ఈ అశౌచము శీఘ్రమే ముగియాలి. ఎందుకంటే ఈ కాలంలో మానవులు దాన, అధ్యయనాది పుణ్యకార్యాలకు దూరమైపోతారు. సపిండులలో మరణ శౌచం 10 దినాల పాటు ఉంటుంది. పుత్రాధిక జన్మ వేళల్లో కూడా ఇన్నాళ్ళ అశౌచమే ఉంటుంది. ప్రేత జన్మ అశౌచమున్నవాళ్ళు మృత వ్యక్తికిచ్చు జలదానపు దోసిళ్లను రోజురోజుకు పెంచుకుంటూ పోవాలి. 3 రోజుల అశౌచంలో 10 జలాంజలులు ఇవ్వాలి. తొలి రోజు 3, మలి రోజు 4, తుది రోజు 3 ఇవ్వాలి. శతాంజలి జలదాన క్రియ కూడా లేకపోలేదు. ఆ పద్ధతిలో 30, 40, 30 ఇస్తారు. పితృక్రియలన్నింటికీ ముఖ్య అధికారి పుత్రుడే. ఈ ప్రేత శ్రాద్ధంలో పాలను గాని, నీళ్లను గాని పిండంపై చిలకరించుట, పుష్పధూపాదులతో దానిని పూజించడయును, పనులను మంత్రాలు లేకుండానే చేయాలి. 10వ రోజు కేశ, శ్మశ్రు, నఖ వస్త్రాలను పరిత్యజించి ఊరి వెలుపల స్నానం చేయాలి. వర్ణాల వారీగా క్రమంగా జలం, వాహనం, కొరడ, కర్రలను స్పృశించి పవిత్రులు కావాలి. మృతిని కన్నా చిన్నవారు సపిండులు శిరోముండనం చేయించుకోవాలి. 6 ఆపై పిండదానాలు చేసి షోడశీ కర్మను ముగించాలి. దానిని మలిన షోడశీ కర్మ అంటారు. దీనిని మృతి పిమ్మట 10 దినాలలోనే ముగించాలి. పుత్రాదులు ఈ 10 రోజులు ఇచ్చే పిండదానాలను 4 భాగాలుగా విభజించి తొలి 2 భాగాలను అతివాహిక శరీరానికి, 3వ దానిని యమదూతలకు, 4వ భాగాన్ని మృతకునికి ఇచ్చి వారిని తృప్తిపరచాలి. 9 దినాలు 9 రాత్రులు గడిచేసరికి మృతి చెందిన వ్యక్తికి అన్ని అంగాలు మరలా ఏర్పడి ఆకలి దప్పులు కలుగుతాయి. కశ్యపాత్మజ, ఇక మధ్యమ షోడశి విధిని వర్ణిస్తాను విను. విష్ణువును దృష్టిలో పెట్టుకొని 11 శ్రాద్ధాలను, 5 దేవ శ్రాద్ధాలను పెట్టాలి. వీటికే మధ్యమ షోడశి అని పేరు. ప్రేత మంగళం కోసం నారాయణ బలి చేసిన సందర్భంలోనే 11వ రోజు షోడశినిచ్చి వృషోత్సర్గము చేయాలి. వృషోత్సర్గము అంటే దూడను గాని, ఎద్దును గాని దానమిచ్చుట లేదా వదిలివేయుట చేయాలి. ఏ జీవి కొరకై చేయబడదో ఆ జీవికి ప్రేతత్వం నుండి విముక్తి లభించదు. తరువాత ఏం చేసినా లాభం లేదు. ఏ సందర్భంలోనైనా ఈ పృథ్వీపై ప్రేత కళ్యాణ సామర్థ్యం వృషోత్సర్గానికి ఉన్నంత ఇక దేనికి లేదు. కాబట్టి మృతుల తరపున ఎవరో ఒకరు ఈ పనిని చేయాలి. 11వ రోజు మృతులు జీవించి ఉండిన కాలంలో ఎక్కువగా ఇష్టపడిన పదార్థాలను చేసి శ్రాద్ధ కర్మను చేయడం మంచిది. అలాగే మృతులను ఉద్దేశించి శయ్యను, గోవుని దానం చేయాలి.
బ్రాహ్మణులకి భోజనాలు పెట్టి మంచినీళ్ళు ఇస్తే మృతునికి ఆకలి దాహము దూరమవుతాయి. ఇక తృతీయ లేదా ఉత్తమ షోడశి శ్రాద్ధాలను 12 మాసాలలో 12 పిండాలుగా ఊనమాసిక, త్రిపాక్షిక, ఊన షాన్మాసిక, ఊనాబ్ధిక సమయాలలో పెట్టాలి. 12వ రోజు 3 పక్షాలు 6 నెలలు లేదా సంవత్సరాంతము నాడు మృతులను ఉద్దేశించి సపిండీకరణ చేయాలి. మృతులకు 11వ లేదా 12వ తిథి నాడు ఆద్య శ్రాద్ధమును పెట్టాలి. ప్రతి మాసమున శ్రాద్ధము ఆ మాసపు మృత తిథిలో పెట్టాలి. మాస 6వ మాస సంవత్సరికాలను 2-3 రోజుల ముందే పెట్టాలి. సపిండీకరణాన్ని ఏడాది పూర్తయినాక లేదా 6 నెలలైనాక చేయాలి. వివాహాది మంగళ కార్యాలు ఆయా తిథుల్లో పడితే సపిండీకరణాన్ని త్రిపక్షం రోజులనగా 45 రోజులకు కానీ 12 రోజులకు కానీ చేయవచ్చు. అన్నిటికన్నా 12 రోజుల నాడు చేయడమే ఉత్తమమైనటువంటిది. సపిండీకరణ శ్రాద్ధాన్ని ఏకోద్దిష్ట విధానాన్ని అనుసరించి చేయాలి. 4 కుండలను తీసుకొని తిలలు, గంధము, నీరు పోసి నింపి ఒక పాత్రను ప్రేతానికి, 3 పితృగణాలకి కేటాయించాలి. ప్రేత పాత్రలోని జలాన్ని పితృపాత్రలపై చిలకరించాలి. 4 పిండాలను పెట్టి ఒక పిండాన్ని మృతునికి లేదా మృతురాలికి అంకితం చేసి దానిని 3 భాగాలుగా చేసి వాటిని పితృపిండాలు 3తో కలిపివేయాలి. అప్పటి నుండి ఆ ప్రేతం పితృగణ రూపాన్ని ధరించి పితరులతో కలిసిపోతుంది. ఇక పితృకార్యాలన్నింటికీ పితృపితామహులతో సహా ఈ మృత వ్యక్తిని కూడా పూజించాలి. ఆలు మగలో ఒకే రోజు మరణిస్తే ఆ స్త్రీకి సపిండీకరణం అవసరం లేదు. ఇతర శ్రాద్ధ కార్యాలను మాత్రం చేయాలి. ఇక నవశ్రాద్ధాలు ఎప్పుడెప్పుడు పెట్టాలంటే మృత్యుదినం నాడు మృతస్థానంలో మొదటి శ్రాద్ధాన్ని పెట్టాలి. శ్మశానానికి తీసుకెళ్తూ దారిలో ఒకచోట ఆగుట, శవాన్ని దింపుట జరుగుతాయి కదా, ఆ చోట 2వ శ్రాద్ధాన్ని పెట్టాలి. 3వ దాన్ని అస్థి సంచయన స్థానంలో పెట్టాలి. తర్వాత 5వ, 7వ నుండి వరుసగా 11 రోజుల్లో శ్రాద్ధాలు పెట్టాలి. ఇవి మొత్తం 9 కాబట్టి వీటిని నవశ్రాద్ధాలంటారు. వీటినే తృతీయ, షోడశి అని కూడా అంటారు. వీటిని ఏకోద్దిష్ట శ్రాద్ధ పద్ధతిలోనే పెట్టాలి. నిజానికి బేసి రోజుల్లో మొదటి నుండి 11వ రోజు దాకా పెట్టే 6 శ్రాద్ధాలనే నవశ్రాద్ధాలంటారు. 16 సంఖ్య నవసంఖ్య వాటిలో అదనంగా చేయు కర్మల వల్ల సాధించబడుతుంది. ఈ విషయంలో ఋషులలో మతభేదాలున్నాయి. ఎవరి సాంప్రదాయాన్ని వారు అనుసరించాలి. మొదటి, 2వ శ్రాద్ధాలకు ఒకే పవిత్ర కాన్నివ్వాలి. బ్రాహ్మణులు భోజనం చేసిన తరువాత పిండదానాన్నివ్వడం ఉచితం. ఇది సపాక్షిక శ్రాద్ధ విధిలో కనిపిస్తుంది. యజమానుడు బ్రాహ్మణుని మీరు ప్రసన్నులైనవారు కదా అని అడగాలి. ఆయన మనఃపూర్వకంగా మేము మీ సేవల పట్ల ప్రసన్నులైనాము, మీ మృత స్వజనులకు అక్షయలోకాలు ప్రాప్తించాలి అని వక్కానిస్తే శ్రాద్ధం సఫలమైనట్లు అని అనుకోవాలి. ఇక ఏడాది పర్యంతం జరగవలసిన ఏకోద్దిష్ట శ్రాద్ధాలు ఎలా ఉండాలో విను. సపండీకరణం తరువాత జరుగు 16 శ్రాద్ధాలను ఏకోద్దిష్ట విధానంలోనే పెట్టాలి. అయితే పార్వాణ శ్రాద్ధంలో ఆ నియమం మారుతుంది. సాంవత్సరిక శ్రాద్ధాలు ఎలా చేస్తారో ఆ 16 కూడా అలాగే చేయాలి. 11వ, 12వ దినాల్లో పెట్టే శ్రాద్ధాలకు ప్రేతమే స్వయంగా వచ్చి భోంచేయడం జరుగుతుంది. కాబట్టి మృత వ్యక్తి పేరును ఉచ్చరిస్తూ ఇది వారికే అంటూ పిండం పెడతారు. సపిండీకరణ తరువాత ప్రేత శబ్ద ప్రయోగం ఉండదు. అంతవరకిచ్చు ధూప దీపాన వస్త్ర జలాదులకు ఇతర వస్తుదానాలకు ప్రేత శబ్దాన్ని వాడుతారు. ఓయి అరుణానుజ, ఇప్పుడు జీవులు యమరాజును చేరు మార్గమున వర్ణనను వినుము. 13వ నాటి శ్రాద్ధకృత్యం గరుడ పురాణ శ్రవణం తరువాత జీవుడు యమదూతల వెంట పాముల వాడికి దొరికిన పాములాగా, గారడీవాడు పట్టుకున్న కోతిలాగా ఒంటరిగా విచారంగా బయలుదేరుతాడు. తరువాత వాయు ప్రేరితుడై 2వ శరీరంలో ప్రవేశిస్తాడు. ఈ శరీరం అపరకర్మను అంతవరకు చేసిన వాని శ్రద్ధను బట్టి, జీవి చేసిన కర్మను బట్టి ఉంటుంది. మర్త్యలోకం నుండి యమలోకం
86,000 యోజనాల దూరంలో ఉంది. జీవి రోజుకి 247 యోజనాలు అర్ధకోసు దూరం ప్రయాణించాలి. ఇలా ఈ యాత్ర 348 రోజుల పాటు సాగుతుంది. ఈ యాత్ర అందరు జీవులకి ఒకేలా జరగదు. జీవితమంతా పాపాలే చేస్తూ బ్రతికిన వారి యాత్ర ఎలా ఉంటుందో చూడు. మృత్యువు కబలించిన 13వ రోజు జీవుడు యమదూతల కఠోర పాశములచే కట్టబడతాడు. వారు అతనిని అంకుశం చేత బట్టి పరమ క్రోధులై కొట్టుకుంటూ కొనిపోతారు. దక్షిణ దిశలోనున్న తమ లోకం వైపు ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. దారిలో పిచ్చి మొక్కలు, తీగలు, ముళ్ళు, వెదుళ్ళు, మేకులు, మొనలు తేలినటువంటి రాళ్ళు, సూదిగా మొనదేలి ఉన్నటువంటి రాళ్ళు అదేదో సర్వాంతర్యామిలాగా ఉండి అడుగు ఒక్కటిగా కాళ్లకు కన్నాలు పెడుతూ ఉంటాయి. అక్కడక్కడ ఆ దారిలో అగ్ని జ్వలిస్తుంటుంది. అక్కడక్కడ నేల పెను బీటలతో దాట శక్యం కాకుండా ఉంటుంది. యమదూతలనేవి ఏవీ బాధించవు. అందుచేత వారు ఈ పాపిని వీటన్నిటి మధ్య నుండి ఈడ్చుకుంటూ పోతూనే ఉంటారు. సూర్యుడు కిరణాలకు బదులు వీరిపై చంద్రనిప్పులు కురిపిస్తున్నట్లు మండుతుంటాడు. ఇంత వేడిలో కూడా ఈగలంతేసి దోమలు పాపి శరీరంపై సందు లేకుండా కుడుతుంటాయి. అతడు కానీ ఆమె కానీ నక్క ఏడుస్తున్న శబ్దాలు చేస్తూ వారి చేత ఈడవబడుతూ బీభత్సంగా అరుస్తూ పోతుండాలి. ఒక పక్క శరీరం కాలి బొబ్బలెక్కిపోతుంటే, మరొక వంక వెదుళ్ల బారి నుండి ఒళ్ళు చీరుకుపోతుంటే, వేరొక వైపు కాళ్లలో దిగిన ముళ్ళు, మేకులు, గుణపాలు తొడలదాకా దూసుకుపోతుంటే కనీసం ఆగి తన శరీరానికే ఏ మేరకు నష్టం వాటిల్లిందో చూసుకునే వారు కూడా ఈయకుండా యమదూత లీడ్చుకుపోతుంటే ఆ పాపి గోల అక్షరాల అరణ్య రోదనే అవుతుంది. ఘోరమైన పాపాలను చేసిన వాని శరీరాన్ని తోడేళ్లు అక్కడక్కడ రుచి చూస్తుంటాయి. అయినా శరీరం తగ్గదు, తెలివి తప్పదు, ప్రాణం ఎలాగూ పోదు. యమలోకానికెళ్ళే దారిలో 16 పురాలుంటాయి. వాటి పేర్లు యామ్య, సౌరిపురి, నగేంద్ర భవన, గంధర్వపుర, శైలాగమ, క్రౌంచ, క్రూరపుర, విచిత్ర భవన, బహ్వపద, దుఃఖద, నానాక్రందపుర, సుతప్త భవన, రౌద్ర, పయోవర్షణ, శీతాడ్య, బహుభీతి. ఇవన్నీ పరమ భయంకరాలై దుర్దర్శనాలుగా ఉంటాయి. యామ్యపుర మార్గంలో జీవి నా పుత్ర, నాయన నన్ను రక్షించు అని ఆక్రందిస్తూ తాను చేసిన పాపాలను మరీ మరీ తలుచుకొని అంగలారుస్తూ 18వ రోజున యమరాజ యామ్యపురిని చేరుకుంటారు. అక్కడ అందమైన మర్రి చెట్లుంటాయి. జీవికి వాటి కింద కూర్చోవాలనుంటుంది. కానీ యమదూతలు అంగీకరించరు. ఒక్క అవకాశం మాత్రం ఇస్తారు. ప్రాణికి పుత్రుల ద్వారానో అన్యుల ద్వారానో కృపాపూర్వకంగానో స్నేహపూర్వకంగానూ పృథ్వీపై చేయబడిన పిండదానాలు అది ఉంటే వాటిని తిననిస్తారు. తర్వాత సౌరిపురి వైపు వెళ్ళాలి. అక్కడికి చేరేదాకా పాపిని యమదూతలు ముద్గరాలతో కొడుతూనే ఉంటారు. ఆ దెబ్బలు తింటూ పాపి ఇలా విలిపిస్తాడు, అయ్యో, మనుష్యులను గాని కనీసం జంతువులను గాని ఏనాడు తృప్తి పరచలేదు. అధమపక్షం ఒక జలాశయాన్ని తవ్వించి కొందరి దాహార్తిని తీర్చినా నాకీ బాధ ఉండేది కాదు. గోవుల ఆకలి తీర్చే గోచర భూమిని ఏర్పాటు చేసినా ఈ బాధ తప్పేది కదా. అవకాశముండి ఈ పుణ్యకార్యాలు చేయని ఓ నా శరీరమా, చేసుకున్న వారికి చేసుకున్నంత అనుభవించు అనేటువంటి విధంగా ఉంటుంది. ఆ సౌరిపుర రాజు కామరూపుడు, ఇచ్ఛానుసారం ఉండేవాడు, గతిశీలుడు. అతనిని చూస్తేనే జీవికి భయంతో ఒళ్ళంతా వణుకుతుంది. అయినా ఎలాగో గుండె చిక్కబట్టుకొని పృథ్వీ నుండి వచ్చిన పిండాన్ని తిని జలాన్ని తాగి బయలుదేరుతారు పాపులు. అక్కడి నుండి వెళ్లే దారి పొడవునా యమదూతలు వారిని కత్తులతో కొంచెంగా నరుకుతూ లోతు కాకుండా పొడుస్తూ హింసిస్తుంటారు. అప్పటి జీవి ఆక్రోశమిలా ఉంటుంది, ఓ శరీరమా, నేనెప్పుడూ ఎవరికి కనీసం నీటి చుక్కైనా దానం చేశాను కాను, ఆవుకి గడ్డినైనా మేపాను గాను, పోనీ వేదశాస్త్ర సంబంధి పుస్తకాలైనా దానం చేశానా అంటే అదీ లేదు. పురాణాలలో చెప్పబడిన తీర్థయాత్రాది సత్కర్మలను చేయలేదు. కాబట్టి బాధలన్నీ పడుతున్నాను అని అనుకుంటూ ఉండడం జరుగుతుంది. ఇక తర్వాత మజిలీ నగేంద్ర నగరం.
అక్కడ జీవికి తన బాంధవులు 2వ మాసంలో పెట్టిన ఆహారం లభిస్తుంది. మరలా బయలుదేరిన పాపులను యమదూతలు కత్తిపీడులతో పొడుస్తూ తోలుకుపోతుంటారు. ఆ సమయంలో జీవి ఇలా ఆక్రందిస్తాడు: ఎన్నో పుణ్యాల ఫలం మానవ జన్మ. ఆ జన్మలో కూడా పుణ్యాలు చేసినా కనీసం పాపాలు చేయకున్నా నా యమమార్గ యాత్ర ఇంత దారుణంగా ఉండేది కాదు కదా అని అనుకుంటాడు. ఇలా విలిపిస్తూ జీవి 3వ నెల పూర్తయ్యేసరికి గంధర్వ నగరాన్ని చేరుకుంటాడు. అక్కడ తనవారు పెట్టిన 3వ మాసిక పిండాన్ని తిరిగి మరలా బయలుదేరుతాడు. మార్గంలో యమదూతలి పాపులను కత్తి మొనలతో పొడుస్తూ తోలుకెళ్తారు. క్రింద ముళ్ళు రాళ్ళు, మధ్యలో కత్తిమొన, పైనుండి ప్రచండ భానుని పెనువేడి కిరణాల సూదులు గుచ్చుకుంటూ ఉంటే చేసిన పాపాలు గుర్తుకొస్తుంటే చేయని పుణ్యాలు తలుచుకుంటూ పాపులిలా ఎలుగెత్తి రోధిస్తారు: ఓ శరీరమా, మనకీ బాధలెందుకు తప్పడం లేదు? కనీసం తగ్గడం లేదు అంటే నేనేవాడు? నేనేనాడు ఎవరికి ఏ దానము చేయలేదు. పోనీ అగ్నిలో పూజలో భాగంగా ఆహుతులైనా వేల్చలేదు. ఏ హిమాలయ గుహలలోకి పోయి తపస్సైనా చేశానా అంటే అదీ లేదు. కనీసం గంగాజల సేవనమైనా చేయలేదు. ఇంకెన్ని పన్న ముళ్ళ ఉన్నవో ఏమో. మృతి చెందాక 5వ మాసానికి కొద్ది రోజుల ముందు ఆ ప్రాణి అంటే ఆత్మ క్రౌంచపురం చేరుకొని అక్కడ తన పుత్రాదులచే భూలోకంలో పెట్టబడిన ఊన షాన్మాసిక శ్రాద్ధ పిండాన్ని తిని నీటిని త్రాగి విశ్రమిస్తుంది. ఓ గరుడా, పాపి 6వ మాసంలో క్రూరపురి వైపు తీసుకుపోబడతాడు. ఈ మార్గంలో పాత బాధలలాగే ఉండగా యమదూతలు పట్టి సాలతో కొట్టి తోలుతుంటే ఇలా అరుస్తాడు: ఓ మాతాపితలారా, బాంధవులారా, మీరు నాకెందుకు చెప్పలేదు మంచి పనులే చేయాలని? మీరు చెప్పిన నా చేత నయానో భయానో దానాది పుణ్యకార్యాలను చేయించిన నాకిప్పుడీ దురవస్థ తప్పేది కదా అని భావం. ఈ విధంగా పలుకుతూ ఉంటాడు. అప్పుడు యమదూతలు ఇలా అంటారు: ఓ మూర్ఖజీవుడా, ఇంకెక్కడి తల్లి, ఎవరు తండ్రి? ఏరా పుత్రమిత్ర బాంధవ స్త్రీలు, నీ ఒక్కడివే నీవు చేసిన పాపాలను ఫలాన్ని అనుభవిస్తూ వస్తున్నావు. ఏ శక్తి ఈ మార్గంలో వస్తున్న వారిని కాపాడలేదు. ఎవరినో ఎలుగెత్తి పిలుస్తూ ఏడవడం దండగా. పరలోకంలో జీవించే వారికి పరాశ్రయము ఉండదు. నీ స్వకర్మార్జిత పాపపుణ్యాలే నిన్నిక్కడ నడిపిస్తాయి. ఇక్కడ నీ అధికారం పనిచేయదు. క్రయ విక్రయాలు కానీ పలుకుబడులు కానీ ఇక్కడ సుఖ సాధకాలు కావు. ఇలా అదిలిస్తూ శూలాలతో పొడుస్తూ విచిత్ర నగరం వైపు కొనిపోబడుతున్నప్పుడు జీవి ఇలా గోలెడతాడు: అయ్యో, ఈ నా బాధలు భరించలేకున్నాను. చచ్చాననుకున్నాను కానీ బతికే ఉంటానని, ఈ బతుక్కి చావే లేదని ఇప్పుడు తెలుస్తుంది. ఇలా విలపిస్తుంటే వారు విచిత్ర నగరంలోకి వెళుతారు. అక్కడ విచిత్రులను పేరు గల రాజుంటాడు. జీవులు సాన్మాసిక పిండాలను ఆరగించి మరో నగరి వైపు లాక్కో పోబడతారు. దారిలో యమదూతల చేతి దెబ్బలు తింటూ విపరీతంగా భయపడిపోయి అతి కష్టం మీద ముందుకు పోతూ ఇలా విలపిస్తాడు: అమ్మా నాన్నలారా, అన్నదమ్ములారా, పుత్రులారా, నన్నీ దుఃఖసాగరం నుండి ఎవరూ ఉద్ధరించలేరా అని ఏడుస్తూ ఆ జీవి అలా సాగుతూనే ఉంటుంది. ఇక్కడ వైతరణి అను పేరుగల ఒక నది తగులుతుంది. దాని వెడల్పు 100 యోజనాలు. అది చీముతో రక్తంతో నిండి ఉంటుంది. వీరిక్కడికి చేరగానే అక్కడి నౌకాధిపతి అయిన నావికుడు ప్రతి జీవిని, నీవు వైతరణి నామక గోవును దానం చేశావా అని అడుగుతాడు. అలాగైతే వచ్చి కూర్చో, నావలో ఆసీనుడవై సుఖంగా ఈ నదిని దాటిపోదువు గాని అని అడిగి చెప్పి ఎక్కించుకుంటాడు. ఆ దానం చేయని వారిని పడవనెక్కనివ్వడు. అలాగని తీరాన ఉండనివ్వడు. వారి చేతులను పట్టుకొని తాను నావలో ఉండే ఈడ్చుకుపోతాడు. ఆ నదిలో ఈడవబడుతున్న వారిని సూది ముక్కులున్న పరమ బలిష్టములైన కాకులు, కొంగలు అందిన చోటల్లా పొడుచుకు తింటుంటాయి. గుడ్లగూబలు కూడా అందిన కాడికి నములుతుంటాయి. అన్ని బాధల నడుమ ఆ జీవి పాపిష్టి ప్రయాణం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక వైతరణి గోవును దానం చేసి తత్ఫలితంగా పడవనెక్కిన వారికి నరకానికెళ్లే బాధ తప్పుతుంది. విష్ణుదూతలు నావలోకే వచ్చి వారిని విమానమెక్కించి తమ లోకానికి గొరిపోతారు. ఇక 7వ మాసం వచ్చేసరికి జీవి బాహ్వపద అనే పురంలో ప్రవేశిస్తాడు.
భూలోకంలో పెట్టబడే సప్తమాసిక పిండాన్ని నీటిని సేవించి మరలా బయలుదేరుతాడు. యమదూతలు పెద్ద పెద్ద పరిగలను పెట్టి కొడుతూ తోలుకుపోతుంటే ఇలా అరుస్తాడు, ఓ శరీరమా, నేనేనాడు దాన ఆహుతి తప తీర్థస్నాన పరోపకారాది సత్కార్యాలలో ఒక్కటి కూడా చేయలేదు. మూర్ఖుని వలె బతికేశాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను అని విలపిస్తూ ఉంటాడు. ఓ గరుడా, తదనంతరం ఆ జీవి 8వ మాసంలో దుఃఖపురాన్ని చేరుకుంటాడు. ఇక్కడ తన స్వజనులు పెట్టిన అష్టమాసిక పిండ జలాలను పుచ్చుకొని నానాక్రందమనే పురానికి బయలుదేరుతాడు. మార్గంలో యమదూతల మూసల ఘాతాల పాలబడి ఇలా విలపిస్తాడు, హా హతవిధి, ఒకప్పుడు కదిలే కన్నులతోనే కథలు చెప్తూ నన్ను కీర్తిస్తూ చక్కని మాటలాడుతూ నా భార్య పెట్టే భోజనాన్ని తినేవాడిని. ఇప్పుడు యమదూతలు కటువైన మాట్లాడుతూ పెట్టే బల్లెపు పోటులను తింటున్నాను, ముసలాల దెబ్బలను తింటున్నాను, అయ్యో అని విలపించడం జరుగుతుంది. ఇలా విలపిస్తూనే జీవి 9వ నెలలో నానాక్రందపురాన్ని చేరుకుంటాడు. తరువాత పుత్రుని ద్వారా పెట్టబడిన మాసిక పిండాన్ని తిని నానా విధాల ఆక్రందనను వినిపిస్తూనే సుప్త భవనమనే చోటికి 10వ మాసంలో చేరుకుంటాడు. అక్కడి దెబ్బలకి ఇలా విలపిస్తాడు, అకట పుత్రులు తమ చేతులలో మృదువుగా నా కాళ్ళు పడుతుంటే అలసటను మరిచి నిద్రలోకి జారుకునేవాడను. ఇక్కడ వజ్ర కఠినములైన చేతులతో నన్ను లాక్కుపోతుంటే ఈడవబడుతున్నాను. ఈ బతికేలా, ఈ చావేడా అని విలపించడం జరుగుతుంది. ఇక 10వ నెలలో అక్కడే పిండ జలాలను సేవించి ప్రయాణిస్తూ 11వ నెలలో జీవి రౌద్రపురాన్ని చేరుకుంటాడు. యమదూతలు విసుగు విరామం లేకుండా వీపుపై బాదుతూనే ఉంటారు. అప్పుడిలా ఏడుస్తూ పెడబొబ్బలు పెడతాడు. ఒకనాడు పట్టుపరుపులు పరువబడిన అత్యంత కోమలమైన గద్దెపై ఒత్తిగిలుతూ దిశ మారుస్తూ ఆనందించేవాడిని. ఈనాడు ఈ దెబ్బలు పడలేక ఒత్తిగిలవలసి వస్తుంది, అయ్యో ఈ బతికేలా అని విలిపించడం జరుగుతుంది. పక్షీంద్ర తరువాత జీవిని మరల పిండోదకాలు పుచ్చుకొనిచ్చి యమదూతలు పయోవర్షణమును నగరి వైపు ఈడ్చుకుపోతారు. దారిలో పాపిని చిన్న చిన్న గొడ్డలతో నెత్తిపై మోదుతుంటారు. అప్పుడు జీవి తన పాత సుఖ జీవనంతో ఈ బాధామయ జీవనాన్ని మరొకసారి పోల్చుకొని ఇలా విలపిస్తాడు, అయ్యో నా కర్మమా, ఒకప్పుడీ తలపై తీయని తలుపులు ఊరించే చిరునవ్వుల జల్లుల మధ్య కోమలాంగులైన పరిచారికలు సుగంధాలను వెదజల్లితే తైలాలతో మర్దన చేసేవారు. అటువంటి ఈ తలపై నేడి కఠోర మనస్కులైన యమదూతలు వికటాట్టహాసాలు చేస్తూ గొడ్డలతో నన్ను మోదుతున్నారు. ఆ బతుకెక్కడ, ఈ చావెక్కడ అని విలపించడం జరుగుతుంది. ఈ పయోవర్షకాన్ నుండి ఉనాబ్దిక శ్రాద్ధాన్ని తిన్నాక ఏడాది గడుస్తున్ననగా మృతులు శీత్యాఢ్య నామక నగరి వైపు ఈడ్చుకుపోబడతారు. దారిలో యమదూతలు పాపాత్ముని నాలుకను కత్తులతో కొద్ది కొద్దిగా నరుకుతుంటారు. అప్పుడు ఆ పాపి ఇలా గోల పెడతాడు, అయ్యయ్యో, ఒకనాడు నా చక్కని చల్లని కబుర్లు విని ఈ నాలుక రసాభ్యుచిత బంధమని లోకులు ప్రశంసించేవారు. నేడదే షడ్రసాలను రుచులను మాట తేటలను అనుభవించిన నాలుక ఈ ముష్కర్లు తెగగోస్తున్నారు కదా, అట్టి బతుకేడా, ఇట్టి చావేడా, ఒకటి మాత్రం నిజం, ఆ బతుకక్కడ, ఈ చావిక్కడ అని విలపించడం జరుగుతుంది. అనంతరం అదే నగరంలో ఆ మృతకులు వార్షిక పిండోదకాలను, శ్రాద్ధంలో పెట్టబడిన అన్య పదార్థాలను సేవించి తమ శరీరాలు మారి పిండజ శరీరంలో ప్రవేశించి బహుభీతి అనే నగరాన్ని చేరుకుంటారు. ఆ మార్గంలో పాపి తన పాపాలన్నీ గుర్తుకు రాగా తనను తానే నిందించుకుంటాడు. కొద్ది కాలంలోనే యమపురిని చేరుకుంటాడు. ఈ యమలోక విస్తృతి 44 యోజనాలు. అక్కడ శ్రవణనామకులైన 13 ప్రతిహారులుంటారు. వీరికి శ్రవణ కర్మ అంటే ఇష్టం. దానిని చేస్తే సంతోషిస్తారు, చేయకపోతే కోపోద్రిక్తులైతారు. ఆ లోకంలోకి చేరుకున్న పాపులు మృత్యుకాలం అంతకుల మధ్య కొండంత ఆకారంతో అలవిమాలిన క్రోధం వల్ల ఎర్రబడ్డ కన్నులతో భయంకరంగానున్న యమరాజును దర్శిస్తారు. ఆయన ముఖమండలం విశాల దంతయుక్తమై మరింత భయం గొలుపుతూ ఉంటుంది. ఆయన ముడివడిన దట్టమైన కనుబొమ్మలు ఇంకా జడిపిస్తాయి.
ఆయనను నలువైపులా పరివేష్టించి సేవిస్తూ వికృత ముఖాకృతులతో రూపుకట్టిన వేలాది వ్యాధులుంటాయి. యమధర్మరాజు ఒక చేత దండాన్ని మరొక చేత భైరవ పాశాన్ని ధరించి ఉంటాడు. యమలోకాన్ని చేరుకున్న ప్రతి జీవి యముని ద్వారా ఆదేశించబడిన శుభాశుభ గతులలోకి పోవలసి ఉంటుంది. పాపాత్ముల గతులనేది వరకే విన్నావు కదా, వారు యముని న్యాయము వెలువడగానే అక్కడి నుండి తొలగింపబడతారు. వెంటనే యముని ఆకృతి మారిపోతుంది. అక్కడ మిగిలిన పుణ్యాత్ములకు ఛత్ర పాదుక గృహాది దానాలు చేసిన వారికి సౌమ్య స్వరూపుడై కర్ణ కుండలాలతో స్వర్ణ కిరీటంతో ఇతరేతర దేవోచితాలంకారాలతో చిరునవ్వును కనులతో కరుణను కనబరుస్తూ యమధర్మరాజు దర్శనమిస్తాడు. శోభ సంపన్నుడై వారితో మాట్లాడతాడు. వారి వారి పుణ్యాలను బట్టి స్వర్గానికో ఇంకా ఉత్తమ జన్మలకో పంపిస్తాడు. కాబట్టి ఓ గరుడా, పాపకర్మలనే చేయువాడు పుణ్యకర్మాల ఊసే పట్టనివాడు, పుణ్యం చేసిన దానికి కొన్ని రెట్ల పాపం చేసినవాడు సుఖపడరు. వత్సా, ఇంకేమి వింటావు అని గరుత్మంతుడు అడుగుతున్నాడు శ్రీ మహావిష్ణువు. కావున పాపములు తగ్గించుకొని పుణ్యములు చేసినేడేలా మనకు ప్రయోజనం ఉంటుంది. ఈ గరుడ పురాణం యొక్క ప్రధాన ఉద్దేశము కూడా అదే. దీంట్లో 3 విభాగాలుగా ఉండి ఒక విభాగం మనకు చాలా మంచి విషయాలు తెలియజేస్తుంది. ఏ పాపములు చేస్తే ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ విని మనిషి ఇంతకుముందు ఎన్ని పాపకృత్యములు చేసినప్పటికైనా ఇక నుంచైనా మారి పుణ్యఫలాలు చేస్తే గనక వారి తల్లిదండ్రులకు గాను వారి భార్య పిల్లలకు గాను వారు నేర్పవలసి ఉంటుంది. వారు మంచి విషయం నేర్చుకున్న తర్వాత తన మరణకాలం ఆసన్నమైన తర్వాత అతను వెళ్ళిన తర్వాత అతడికి ఈ బాధలు ఉండవు, అన్నీ మంచి శకునములే ఉంటాయి. కాబట్టి ఈ పురాణ శ్రవణం వల్ల ఏ గాడి తప్పినా కానీ సరైనటువంటి బాటలో నడిచి మంచి కార్యాలు చేయాలి అనేటువంటి భావన అందరిలో కదులుతుండడంలో ఎలాంటి సందేహం లేదు.